విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి నుంచి ఒక చిన్న విన్నపం. విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంచి పని చేస్తున్నారండి. అక్కడ ఏదైనా ఒక ప్రాబ్లం అంటే ఇమీడియట్ గా సాల్వ్ అవుతుంది. అది మాత్రం కాకుండా మెయిన్లీ మీకు ట్రాఫిక్ అయితే ఆ ట్రాఫిక్ లో ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే అది ఇమీడియట్ గా ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఎలా హెల్ప్ చేయాలి అన్ని చేస్తున్నారు. లేదంటే ఫోన్ పట్టుకుని మాట్లాడుతూనే బయలుదేరుతారు, లేదంటే ఒక ట్రిపుల్ పీరియడ్ రైడ్ ఉంటుంది, హెల్మెట్ లేకుండా బండి డ్రైవ్ చేస్తున్నారు. అదేన్ని చూసినప్పుడు ఆ టూ వీలర్ లో మీ ప్రాణం మాత్రం కాదు, మీ ఇంట్లో వాళ్ళ ప్రాణం ఉంటుంది. అది కాకుండా రోడ్ మీద వెళ్ళే వాళ్ళ ప్రాణం కూడా మీరు ప్రాబ్లమ్స్. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక హెల్మెట్ వేసుకుని మీరు బైక్ వెళ్ళాలి. అది మాత్రం కాకుండా నంబర్ ప్లేట్ ఉండొచ్చు, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండొచ్చు, మీ డాక్యుమెంట్స్ ఉండొచ్చు, అది అన్నీ మీ చేతిలో ఉండాలి. అండ్ మెయిన్లీ పిల్లలతో వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యూ ఆర్ పుట్టింగ్ ఎవ్రీవన్స్ లైఫ్ ఎట్ రిస్క్. సో ప్లీజ్ రైడ్ సేఫ్లీ. మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఈ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నిల్చోబెట్టడం జరిగింది. 24లో మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో యాక్సిడెంట్ వలన చనిపోయిన వాళ్ళు 428 మంది ఉన్నారు. ఈ సంవత్సరం 348 మంది ఉన్నారు. కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు 600 మంది దాకా ఉన్నారు. 500 మంది దాకా ఈ సంవత్సరం ఉన్నారు. ఇది మీకు మన ఒక ఎలా ఉందంటే, దోమలు కొడితే జ్వరం వస్తుందని తెలుసు, దానికి ఆల్అవుట్ పెట్టుకుంటాం మనం. అందరికీ మలేరియా వచ్చేస్తుందా, అందరికీ డెంగ్యూ వచ్చేస్తుందా, అందరికీ బోధకాళ్ళు వచ్చేస్తాయా? రాదు కదా. అలాగే కానీ అందరూ దోమతరలు వేసుకుంటారు, లేదంటే ఆల్అవుట్ పెట్టుకుంటారు, దోమలు కొట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ రోడ్డు మీద కూడా వచ్చినప్పుడు మీరు అందరూ గమనించాలి. మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎదుటోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మన వల్ల ఇంకోళ్ళకి ఇబ్బంది కలగకూడదు. రోడ్డు ప్రమాదాలు నివారించాలి. ఇది సుప్రీంకోర్టు చెప్తున్నారు, హైకోర్టు చెప్తున్నారు. మీకు ఎన్ని ఫైన్లు వేసినా మీరు మార్పు రావాలి. మనం మారకపోతే ఎలాగా? ఒకప్పుడు పెద్ద ఫోన్ వాడి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. కంపల్సరీగా బండి స్టెప్తే మాత్రం హెల్మెట్ పెట్టుకోవాలి. ఎంత చిన్న దూరం అయినా దగ్గరైనా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం బండి వెనకాల ఉన్న కూడా హెల్మెట్ పెట్టుకోమంటున్నారు, లేకపోతే ఫైన్ వేయమంటున్నారు. ఇప్పుడు 10-35 వేయాలి మీ అందరికీ, ఇప్పుడు ఆపిన వాళ్ళు అందరికీ. ఇది ఫస్ట్ టైం కాబట్టి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇక్కడ అన్ని చోట్ల కెమెరాలు ఉన్నాయి. మీరు ఎన్నిసార్లు వైలేట్ చేస్తే మీకు అన్ని మెసేజ్లు పడతాయి. ఓకేనా, ఈ సెంటర్ కాకపోయినా నెక్స్ట్ సెంటర్ అయినా, మీరు విజయవాడలో కాకపోయినా ఇంకో చోటుకి వెళ్ళి మీ ఫైన్ మాత్రం మీ చేత కట్టించబడుతుంది. మీరు ఫైన్ కట్టించకుండా ఉండాలంటే డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, డ్రైవ్ చేయండి. పోలీసు వారి విజ్ఞప్తి గమనించండి. ఇది మీ గురించి, మన గురించి. మన ఒక యాక్సిడెంట్ ప్రమాదం జరిగితే బండి మీద కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోతుంది. మనకి జరిగిన కృష్ణా మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో మటర్ల కన్నా యాక్సిడెంట్లు ఎక్కువ ఉన్నాయి. ఉట్టినే ఇంట్లోంచి బయటికి వెళ్తున్నారు లారీలు. మీరు ముఖ్యంగా నేను 2 వీలర్స్ చెప్పేది ఏంటంటే, లారీలు మీరు ఓవర్టేక్ చేయాలంటే 3 అడుగులు డిస్టెన్స్ పెట్టుకోండి. కంగారు పడి దూరకండి. ఎందుకంటే ఇలా లారీల కింద దూరుతున్నారు. లారీ డ్రైవర్కి ఏమో మీ హైట్కి, బండి హైట్కి లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తే డ్రైవర్కి కనపడదు. మీరు సడన్గా లెఫ్ట్ సైడ్ తిరిగితే, రైట్ సైడ్ తిరిగినా, తిరిగినా చాలామంది చనిపోతున్నారు. ఇక్కడ రామరపాడు నుంచి మనం ఫోర్ట్గట్టి నుంచి వెనుకేపాడు వెళ్ళే లోపల లారీలు దూర్లు చనిపోతున్నారు మనుషులు. ఇక్కడ ఇప్పుడు వెస్ట్ బైపాస్ వచ్చింది కాబట్టి సెప్టెంబర్ 29వ తారీఖు నుంచి లారీలు రావట్లేదు కాబట్టి ఇక్కడ ప్రమాదాలు లేవు. లేదంటే నెలకి 3-4 1 సెంటర్లు, వై జంక్షన్, సితారా సెంటరు, వెంకటేశ్వర ఫౌండరీ సెంటరు, ఆ సెంటర్లో మనకి నెలకు వచ్చేసరికి 1-2 డెత్లు ఉండి, ఇప్పుడు వెస్ట్ బైపాస్ పుణ్యం అని చెప్పి ఇక్కడ మనకి డెత్లు లేవు. సైడ్ సబ్ రూట్లో జరుగుతున్నాయి యాక్సిడెంట్లు. కాబట్టి మీరు అందరూ ఇది కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఎంత జాగ్రత్త పడ్డారో, బండి నడిపినప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. మీరు 10 మందికి చెప్పాలని కోరుచుంటున్నాం. ఫైన్లు మాత్రం మేము ఈ పూట వేయట్లేదు. రేపు మాత్రం ఫైన్ పడుతుంది. మీరు ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు ఫైన్ పడుతుంది. కాబట్టి అందరికీ చెప్పండి, హెల్మెట్ ధరించండి. 10 మందికి చెప్పండి, రోడ్ యాక్సిడెంట్ తగ్గించడానికి మాకు సహకరించండి. థ్యాంక్ యూ అమ్మా.